యోహాను గారు ఉంటుందని తల్లి బాధ్యత చెప్పారంటండి. ఈ రోజుల్లో మనం చూసుకున్న వారం అయితేనంటండి తల్లిదండ్రులు ఎలా చూడమంటున్నారండి. దేవుడు పదాజ్ఞలో మొదటాజ్ఞ చెప్పారండి మనకి. ఏమని 19 అధ్యాయం 12వ వచనంలో చూసుకున్నట్లయితే నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించి దేశంలో నీకు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమంటున్నారు. నీ తల్లిని తండ్రిని సన్మానించేవారుగా మనం ఉంటున్నామా? దూషించేవారుగా ఉంటున్నామా? ఆస్తులు వాట ఇవ్వలేదని అవి హింసిస్తున్నామా? బంగారాలు డబ్బులు మనకి ఇవ్వలేదని అలా బాధ పెట్టేవారుగా ఉంటున్నామా? ఈ రోజుల్లోనంట భయంకరమైన స్థితిలో ఉన్నామంటండి. ఎవరి బిడ్డలో అకాల మరణాలు ఎందుకు పొందుకుంటున్నారంటే తల్లిదండ్రుల మాట వినకపోవడం, వాళ్ళు దూషించేవారుగా, చిన్న బిడ్డలు తల్లిదండ్రులు కొట్టేవారుగా ఉంటున్నారంటండి. మనం దేవుని పిల్లలమై ఉండాలంటే మన తల్లిదండ్రుల్ని ప్రేమించేవారుగా, మనం చూసుకున్న వారుగా ఉండాలంటే, సన్మానించేవారుగా ఉండాలంటండి. అలాగే ఒకసారి ఏపీసీలు అధ్యాయం చూసుకున్నట్టయితే ఏపీసీలు 6 మొదటి 2-3 ఒకసారి చూస్తున్నామండి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. 3 నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుదువని వాగ్దానం చెప్పారు. పరిశుద్ధ గ్రంథంలో మనం నోటి మాటలు కాదండి. ఆయన 40 మంది ప్రవక్తలు 1500 సంవత్సరాలు పరిశుద్ధమైన మాటలు ఇందులో రాసి బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటున్నామండి. ఇది నోటి మాటలు కాదు, ఒకరు చెప్పే మాటలు కాదండి. ఇది దేవుని మాటలు కాబట్టి మనం దేవుని మాట వినేవారుగా మనం ఉండాలంటండి. తల్లిదండ్రులని అంటుంది కొట్టేవారుగా ఉండకూడదంటండి, దూషించేవారుగా ఉండకూడదంటండి, సన్మానించేవారుగా, ఘనపరిచేవారుగా మనం ఉండాలంటండి. ఈ రోజుల్లో మిమ్మల్ని ఏం కోరుతారండి? మన తల్లిదండ్రులు ధనం అడుగుతారా? ఈ లోకంలో ఆశలు అడుగుతారా? కడుపు నిండా మనకు భోజనం పెట్టడం, కట్టుకోవడం, బట్టని అంత ప్రేమ చూపిస్తారు, పొంగిపోతారండి మన తల్లిదండ్రులు. ఆ రోజుల్లో ఎంతో కష్టపడితేనే కానీ బిడ్డలు పోషించుకోలేకపోయేవారంట. ప్రొద్దున వెళ్తే పనికి సాయంత్రం వచ్చి ఆ పూటకి తెచ్చుకుని వాళ్ళు బ్రతికేవారు. ఈ రోజుల్లో మన దేవుడు ఎంత ఆశీర్వదించాడు. ఇంత దూరం వచ్చి వేలల్లో లక్షల్లో సంపాదించుకుంటున్నామంటే దేవుని కృప. అంటేనంటే మనం దేవునికి విధేయులమై ఉండాలంట. అలాగే మన తల్లిదండ్రులకి సన్మానించేవారుగా ఉండాలంట. ఈ భూమి మీద మనం దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే మన తల్లిదండ్రుల్ని సన్మానించుకునే వారుగా ఉండాలంట, బాధ్యతగా చూసుకునే వారుగా ఉండాలంటే. ఎందుకనగా ఈ లోకంలో భయంకరమైన స్థితిలో తల్లిదండ్రుల్ని రోడ్డు మీద వదిలేస్తున్నారు, అనాథాశ్రమంలో వదిలేస్తున్నారు. మనం టీవీలో వార్తల్లో చూస్తున్నట్టయితే అందరూ ఆస్తి కోసం అడగట్లేదు, ధనం కోసం అడగట్లేదు, తిండి కోసం అడగట్లేదు, కానీ నా బిడ్డను ఒకసారి చూడాలని రోధిస్తున్నారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు బిడ్డలు చూడటానికి ఎంతో రోధిస్తున్నారంటే మనం ఏ స్థితిలో ఉన్నామో, ఎట్టి పరిస్థితిలో ఉన్నాం, మన లోకాశలో మనం లేమండి. దేవుని పిల్లలమంటండి జాగ్రత్తగా ఉండాలంటండి. తల్లిదండ్రుల పట్ల మనం ఎంతో ప్రేమ కలిగి ఉండాలంటండి. ఇక్కడ ఉన్నామంటే, ఈ బయట దేశాల్లో ఉన్నామంటే రోజుకి కనీసం వారానికి ఒకసారైనా నీ తల్లి ఎలా ఉందో, నీ తండ్రి ఎలా ఉన్నారు నువ్వు తెలుసుకున్న వారుగా ఉండాలి. ఈ క్షణం నువ్వు ఇక్కడ